అంటే గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని విధ్వంసం చేశారు రాష్ట్రాన్ని. ఆ అప్పులు ఆ గుంటలో పూడ్చిరాటాకే మాకు సమయం సరిపోతుందంటారు. జగన్ చేసిన అప్పులకి వడ్డీలు కట్టడానికే, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి అప్పులకి వడ్డీలు కట్టడానికే సరిపోతుంది ఈ రోజున ఆర్థిక పరిస్థితి. రెడ్డి గారు ఎంత అప్పులు చేశారో ఒక స్ట్రైట్ అవే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత అప్పు చేశారు అని అన్న విషయం చంద్రబాబు నాయుడు గారు గానే లోకేష్ బాబు గారినైనా వచ్చి మాట్లాడమనండి. మీరే అసెంబ్లీ సాక్షిగా 5.5 లక్షల కోట్ల అప్పు చేశారని చెప్పారు. దాంట్లో 3.5 లక్షల కోట్ల అప్పు మాది. ఏది కరోనా లాంటి విపత్తు వచ్చి 2 సంవత్సరాల్లో కూడా ఏ పథకం ఆపకుండా అందరికీ ఇచ్చి అంతా డెవలప్మెంట్ చేసి 17 మెడికల్ కాలేజీలు తెచ్చి 4 పోర్టులు తెచ్చి 15,000 రైతు భరోసా కేంద్రాలు తెచ్చి నాడు నేడు ద్వారా డెవలప్మెంట్ చేసి ఉద్దానం లాంటి దాన్ని డెవలప్ చేసి రిషికొండలో 400 కోట్లు పెట్టి డెవలప్ చేసి ఇవన్నీ ఏంటి? 17 మెడికల్ కాలేజీలు అనేది స్థలాలు కేటాయిస్తే మెడికల్ కాలేజ్ ఎలా అవుతాయి అనేది సాక్షాత్ చంద్రబాబు గారు అంటారు. ఓన్లీ స్థలం కేటాయించి టెంకాయ కొడితే మెడికల్ కాలేజీ అంటారు. కాదు సార్, ఒక పాయింట్ లెట్ మీ కంప్లీట్. మీరు ఇది అడిగారు అప్పుల విషయంలో నేను ఇవ్వాల్సిన క్లారిటీ ఏంటనంటే చెప్పారు 3.5 లక్షల కోట్లు అప్పు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని చేసి. మరి మనం వచ్చి 18 నెలల కాలంలో 2,60,000 కోట్లు అప్పు చేసాం. ఏ పథకం ఇవ్వలేదు, మళ్ళీ సూపర్ 6కి ఖర్చు పెట్టలేదు, ఏమీ చేయలేదు. ఎందుకు చేశారు ఇంత తప్పు? మరి ఇంకా 3.5 సంవత్సరం ఉంది. మరి అప్పుడు శ్రీలంక అయిందా, ఇప్పుడు శ్రీలంక అవుతుందా? ఇప్పుడు శ్రీలంక అవుతుంది. ఎందుకంటే ఒక్కొక్క మనిషి మీద మీ మీద 70,000, నా మీద 70,000 ఎవరు తీర్చాలి సార్ ఈ అప్పంతా? ఎవరు తీర్చాలి? ఏదే ప్రైవేట్ మెడికల్ కాలేజీని ప్రభుత్వంలో ఉన్నదాన్ని ప్రైవేట్ చేస్తామంటే 5,000 కోట్లు ఉంటే చేయబడలా. 5,000 కోట్లు నీ దగ్గర లేక నువ్వు తీసుకెళ్లి ప్రైవేట్ వ్యక్తులకి పీపీపీ విధానం అని చెప్పేసి మార్చేస్తున్నారు. మరి డబ్బులు ఏం చేశారు? 2,60,000 కోట్లు డబ్బులు ఏం చేశారు సార్? ఇవన్నీ లెక్కలే కదా. కేంద్రం ఏదైతే మెడికల్ కాలేజీకి ఇచ్చిందో ఇచ్చినట్టు అమౌంట్నే ఖర్చు పెట్టలేనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి సాక్షాత్తు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి చెప్తారు. కేంద్రం ఇచ్చినటువంటి మెడికల్ కాలేజ్ ఏదైతే అమౌంట్ ఇచ్చి గ్రాంట్ ఇచ్చిందో ఆ గ్రాంట్ కూడా పూర్తిగా ఖర్చు చేయలేనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చెప్పంటారు. దీనికి సంబంధించి బహిరంగ చర్చకు సిద్ధం అని చెప్తారు ఆయన. మేము సిద్ధం, వాళ్ళు రమ్మనండి ఎవరన్నా చర్చకి. నేను సరిపోతాను, అధికార ప్రతినిధులు మేము చాలు, మళ్ళీ ఎవరు కూడా అవసరం లేదు. 5 మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేశారా లేదా? పాయింట్ నెంబర్ 1. 2023 నుంచి 24, 24 నుంచి 25 అడ్మిషన్స్ జరిగాయా లేదా? పాయింట్ నెంబర్ 2. రీసెంట్గానే ఎన్ఎంసి 60 సీట్లు ఇచ్చారా లేదా? పాయింట్ నెంబర్ 3. ఇప్పుడు ఇవాళ మీరు మాట్లాడుతున్న పులివెందులో ఉన్నటువంటి ఆల్రెడీ కంప్లీట్ అయినటువంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ఎన్ఎంసికి మాకు సీట్లు వద్దని లెటర్లు రాశారా లేదా? పాయింట్ నెంబర్ 4. పాయింట్ నెంబర్ 5 వచ్చేసి ఇవాళ పీపీపీ విధానం ద్వారా ప్రైవేటు వ్యక్తులకి అప్పచెప్పడానికి మీరు జీవో రిలీజ్ చేశారా, టెండర్లు వేసారా లేదా? ఈ 5టికి వాళ్ళ సమాధానం చెప్పమనండి, దానికి నేను రెడీ. కూటమి ప్రభుత్వం స్ట్రైట్గా మెడికల్ కాలేజ్ విషయంలో అయితే ఒక మాట హైలైట్ చేస్తుంది. అసలు పీపీపీ అనే పదానికి వైసీపీకి అర్థం తెలుసా అంటారు. సాక్షాత్తు జగన్ గారికి కూడా. నిజంగా అసలు మీ పార్టీకి అర్థం తెలుసా అండి? వాళ్ళకి తెలుసా పీపీపీ? ఆ పీపీపీని ఎక్స్ప్లెయిన్ చేయమనండి. పోనీ అబ్జర్వేషన్ అన్నా తెలుసా తెలీదా వీళ్ళకి? ఇప్పుడు ఏమంటున్నారు సార్, ఇప్పుడు ప్రైవేట్ వ్యక్తులు వస్తారు, ఓకే ఫైన్, ప్రైవేట్ వ్యక్తులు వస్తారు. నిన్న కోర్టు ఏం చెప్పింది? అసలు వీళ్ళు చేస్తున్నటువంటి తతంగాలు అందరికి అర్థమైపోతున్నాయి, కోర్టుకే అర్థమైపోయింది. ఎందుకు 99 పైసలకి ప్రైవేట్ వ్యక్తులకు అప్పు చెప్తే ఏం చెప్పారు? ఒరే నాయన ఎంతమందిని పిలిచారు, ఎంతమంది కంపెనీని ఇన్వైట్ చేశారు, ఈ ఒక్క కంపెనీకే ఎందుకు ఇస్తున్నారు? అసలు 99 పైసలకి ఇవ్వడం ఏంటిది? అన్ని ఎకరాలు ఎందుకు ఇచ్చారని ఇచ్చిందా లేదా అంటే అర్థం ఏంటిది? కోర్టుకు అర్థమైంది, జనాలకు అర్థం అవ్వదా? అర్థం అవుతుంది కదా సార్. ఇప్పుడు ఇవాళ మీరు సరే వాళ్ళకి అప్పచెప్తాము, ప్రైవేట్ వాళ్ళకి వచ్చి వాళ్ళు తీసుకొని వాళ్ళని ప్రాసెస్ చేస్తారు, కానీ జీతాలు ప్రభుత్వం ఇస్తుందంట, మెయింటెనెన్స్ కూడా ప్రభుత్వం చేస్తుందని చెప్తారు. ఎందుకు చేస్తుంది ప్రభుత్వం సార్? ప్రభుత్వం చేయడం ఏంది? ప్రజలు కష్టాలు పడుకొని ఆలు వైద్యానికి డబ్బులు ఖర్చు పెట్టుకోవడం ఏంది? వాళ్ళు ఖర్చు పెట్టుకొని కోట్లు పెట్టి కాలేజీలు జాయిన్ అవ్వడం ఏంటి? మళ్ళీ ప్రభుత్వం ఏది? ప్రభుత్వం అంటే ఎవరిది? ప్రజలు సొమ్మే కదా. ఈ చిన్న లాజిక్ సరిపోదా సార్? సరిపోతుందా లేదా? వాళ్ళు దండుకోవడం ఏంది? మీరు మా డబ్బులు తీసుకెళ్ళి వాళ్ళకి జీతాలుగా ఇవ్వడం ఏంది? మేమేమో చెవులో పూలు పెట్టుకున్న వాళ్ళలాగా అందరూ ఉంటారని అనుకుంటే అడ్డగోలుగా దొరికిపోయారు సార్ ఈ విషయంలో. లోకల్ గ్రౌండ్ రియాలిటీలో అందరికీ తెలిసినటువంటి విషయమే. వాళ్ళకి తెలుసు మేకపోతు గాంభీరం అంతే.
తెలుసు కదా మీకు చంద్రబాబు నాయుడు గారి యొక్క పరిపాలన ఎట్లుంటది, అంతా మేకపోతు గాంభీరమే. ఇప్పుడు ఇవాళ కలెక్టర్ల ముందు నిన్నే చూశాను వీడియో, మీరు చేస్తున్నంత రియాలిటీలో లేదు, రియాలిటీ చెక్లో అలా లేదు, మీరు ఊహల్లో ఉన్నారు, ఎక్కడో మిస్ అయిపోతుంది. అది మిస్ అవుతుందని అంటే ఓనర్దే తప్పు, కెప్టెన్దే తప్పు అంటున్నారంటే అర్థం ఏంటిది సార్? దే నో వెరీ వెల్ మనం గ్రౌండ్ రియాలిటీలో చెక్లోకి వెళ్తే ప్రజలు మనల్ని అసహించుకుంటున్నారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా ఏంది వాళ్ళ పరిస్థితి అనేది వాళ్ళే సర్వేలు వేసుకొని ఏ ఎమ్మెల్యే పనితీరు ఎలాగుంది ఏంటి అని ఆయన చెక్ చేసుకుంటే 70 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగాలేదు. వాళ్ళ పర్సనల్ సర్వే, బయట సర్వేస్ ఏఎంఆర్ తర్వాత ఏదో మొన్న ఐఐటి సర్వేలు చూస్తే 130 మంది ఎమ్మెల్యేలు రెడ్ జోన్ లో ఉన్నారు. మీరు పర్సనల్ గానే 40 మందికి నోటీసులు ఇచ్చారు ఎమ్మెల్యేలకి. అంటే ఇక్కడ భూదందాలు, అడ్డగోలుగా మద్యము, అడ్డగోలు రాజకీయాలు, ఎవడి ఇష్టం వాళ్ళది అయిపోయింది సార్. ఇసుక దిబ్బలు ఎన్ని ఉండేవి సార్? ఫ్రీ ఇసుక అని చెప్పేసి ఒక్క దిబ్బ లేదు, ఇప్పుడు ఒకటి లేదు. ఫ్రీ ఇసుక అన్నారు, ఏమన్నా ఇచ్చారా ఫ్రీ ఇసుక? అది హైలైట్. ఫ్రీ ఇసుక ఏది? ఆ ఇసుక ఏది? మద్యం, నకిలీ మద్యం. మీ ఎమ్మెల్యేలను దొరికేసుకొని మీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశాక వాళ్ళు వైఎస్ఆర్సీపీ నకిలీ మద్యంలో వైసీపీ పూర్తిగా మునిగిపోయిందని చెప్తున్నారు. సాక్షాత్తు త్వరలో జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అరెస్ట్ కూడా చెప్తారు. మీరేమో సార్ నేను ఒక మాట చెప్తాను చూడండి, వీళ్ళు అడ్డగోలుగా అబద్ధాలు ఆడతారు సార్. ఏంటి సార్ ఏంటి జోగు రమేష్ గారు పాపం ఆయన అంట నకిలీ మద్యం చేస్తుంటే అన్ని కోట్లు దమిడీ చేస్తా అంటే వీళ్ళు మాత్రం 18 నెలల కాలం చేతులు అలా కూర్చొని అలా నియోజకవర్గ ఎమ్మెల్యేలు మరి పాపం చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు, వైఎస్ఆర్సీపీ నాయకత్వంలో జోగి రమేష్ అడ్డగోలుగా చేస్తుంటే మీరందరూ చేతులు కట్టుకొని కూర్చున్నారు. అంటే చంద్రబాబు గారిని డ్యామేజ్ చేయడం కోసమే వైసీపీ పార్టీ తిరుపతిలో చిత్తూరులో పెట్టిందంటారు, అది వాస్తవం అంటారా? ఎవరిని డ్యామేజ్ చేస్తారు? ఇప్పుడు సస్పెండ్ చేసుకుంది ఎవరు ఎమ్మెల్యేలని? చిన్న క్లారిటీ ఇద్దాం జనాలకి కూడా. టీడీపీ పార్టీ నాయకులు న్యూట్రల్ గానే మాట్లాడదాం, మనమేమి పార్టీ వైపోద్దు, ప్రజల పక్షాన నేను మాట్లాడతాను. సరే ఎవరిని సస్పెండ్ చేసుకున్నారు? మీ టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జీలను మీరు సస్పెండ్ చేసుకున్నారు, అవునా? అయిపోయింది. అయిపోయిన తర్వాత మీరు సస్పెండ్ చేసేసిన తర్వాత లెటర్ బయటకు వచ్చిన తర్వాత తీరా ఏమంటున్నారు? వాళ్ళు వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చిన వాళ్ళు. సరే వైఎస్ఆర్సీపీ నుంచి అందరూ దుర్మార్గులు, దోపిడీలు, దందాలు, రౌడీలు అన్నప్పుడు మీరు ఎందుకు తెచ్చుకున్నారు వాళ్ళని? సరే మీరు ఎలక్షన్ టైంలో బీఫామ్ ఇచ్చే టైంలో వాళ్ళు ఏమేమి కంపెనీస్ ఎక్కడెక్కడ ఏంది అనేది మెన్షన్ చేశారు కదా, అంటే తెలిసే తెచ్చుకున్నారు. మీకు అన్నీ తెలుసు, తెలిసి తెచ్చుకొని మీరు దందాలు చేసి మీ హయాంలో దందాలు అయితే తిప్పి మళ్ళీ అట్టేస్తారా? ఇప్పుడు RRR గారు ఉన్నారండి, ఆయన ఏదో బ్యాంక్కి అసలు ఎంత చీటింగ్ సార్ అది. వీళ్ళు మళ్ళీ నీతి మాటలు చెప్తారు, అంత చీటింగ్ చేశారు. ఇప్పుడు ఆయన ఎక్కడ ఉంచారు? స్పీకర్గా ఏదో మంచి పదవిలో పెట్టుకున్నారు. ఇప్పుడు ఏమంటారు? అది RRR మాకు సంబంధం లేదు, ఆడ వైఎస్ఆర్సీపీ నుంచి తెచ్చుకున్నాం మేము అని చెప్పేస్తారు సింపుల్గా. అంటే మీ కాడుండి మీ కాడ కోట్లు ఖర్చు పెట్టి మీకేమో మీ పార్టీ ఫండ్లు కోట్లు ఇచ్చి మీకు భజన చేసిన వాళ్ళు ఏడన్నా దొరికిపోతే మళ్ళీ వైఎస్ఆర్సీపీయా? ఏం సార్ అన్యాయం ఇది? రాష్ట్ర ప్రజలకి తెలియదు అంటారా? సో మీరు మీ సర్వేలు ఏఎంఆర్ సర్వేను ఇచ్చినటువంటి థింగ్ ఏంటంటే హయ్యెస్ట్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, ఆయన ఉన్నారు కదా, ఆయన మీద కూడా క్రిమినల్ కేసు ఫైల్ అయ్యింది కదా. హయ్యెస్ట్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, క్రిమినల్స్ అందరూ మీ దాంట్లోనే ఉన్నారు. మళ్ళీ మీరు వచ్చి మాకు నీతివార్తలు శుద్ధపూసల్లా చెప్తే ఎవడింటాడు సార్? అంటే క్రిమినల్స్ అంతా వైసీపీ టీడీపీ చెప్పుద్ది, మీరేమో మాకే సర్వేలు చెప్పాయి సార్, మీకే సర్వేలు చెప్తున్నాయి. సర్వేలు చెప్పిన మాట వాస్తవమే కదా. అత్యధిక సీఎం క్రిమినల్లో కేసులో ఉన్నటువంటి సీఎంలో 3rd ప్లేస్లో మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా లేదా? ఇప్పటికే ఆయన బెయిల్ మీద తిరుగుతున్నారా లేదా? చెప్పండి. ఇక్కడేమో దొంగ కేసులు అంట, మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన మంచి కేసులా 1,00,000 కోట్లు అన్నారు, మళ్ళీనేమో 50,000 కోట్లు అన్నారు, మళ్ళీ ఏమో ఇప్పుడు ఎంత 1000 కోట్లు ఎంత చెప్తున్నారు? 3,000 కోట్లు. ఏంది సార్ ఇది? మేడం ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయాలని చెప్పి టీడీపీ కొంతమంది కోర్టుకు అప్పీల్ చేస్తూ ఉంటున్నారు, బుద్ధయంకర్ లాంటి వాళ్ళు. అలాగే ఏం స్పందిస్తారు దానికి? సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కోర్టుకి వెళ్ళిపోయి మీరు వాళ్ళు ఏదో బెయిల్స్ బెయిల్ రద్దు చేద్దాము అని చెప్పిస్తే అదేం నష్టం లేదులే కానీ సార్, నిజాలు ప్రూఫ్లు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిజంగానే చెప్పాలంటే ఆయన మీద ఏం లేవు కాబట్టి ఇన్ని సంవత్సరాలు ఆయన మీద మీరేసిన మచ్చలు, తండ్రి చనిపోయిన తర్వాత ఎప్పుడూ లేని విధంగా రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన వెంటనే